ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా ఎప్పుడూ కూడా తన భక్తులకు జ్ఞానబోధ చేస్తుండేటువంటి వారు. ఈ రోజులాగానే ఆ రోజు కూడా బాబా వద్దకు రెండు రకాలైనటువంటి భక్తులు వచ్చేవారు. ఒకటి వారి యొక్క బాధలు, దుఃఖాలు, కోరికలు వీటన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి వచ్చేటువంటి భక్త సమూహం ఒకవైపు. కానీ బాబా దగ్గర జ్ఞాన సముపార్జన చేయాలి, బాబా నుండి జీవిత సత్యాలను, రహస్యాలను తెలుసుకోవాలనుకునేటువంటి వారు అతి కొద్ది మంది వారు మాత్రమే ఉండేటువంటి వారు. అనునిత్యము కూడా బాబా వద్దకు వచ్చినప్పుడు నానాసాహెబ్ చందోర్కరు బాబా వద్ద జీవన సత్యాలను గ్రహించడానికి తన మనసులో ఉన్నటువంటి అనేక సంశయాలను బాబా ముందు పెట్టేటువంటి వారు. దాస్కర్ మహారాజ్ వీటన్నిటినీ కూడా భక్తలీలామృతంలో 32వ అధ్యాయంలో పొందుపరిచారు. నానాసాహెబ్కు శ్రీ సాయిబాబాకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంభాషణను, జ్ఞాన సముపార్జన, నానాసాహెబ్ ఏ విధంగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బాబా ద్వారా పొందారు అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. నానాసాహెబ్ అప్పటికే అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఉన్నాడు. ఆ గ్రంథాలు ఏవి కూడా తన మనస్సులో ఉన్నటువంటి సంశయాలకు సమాధానం ఇవ్వలేదు. ఒకరోజు బాబా దగ్గర ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు నానాసాహెబ్. బాబా, ఈ కష్టాలు, బాధలు, సుఖాలు అవి ఎప్పుడు మన మీద విరిగి పడతాయో తెలియవు, అసలు చెప్పకుండా వచ్చేటువంటివి ఇవి. కానీ ఇందులో బాధలు, కష్టాలే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంతోషం వచ్చినప్పుడు కూడా ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించలేము, ఏదో ఒక చికాకు వస్తూ ఉంటుంది. మరి వీటన్నింటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? మామూలుగా జ్ఞానులు చెప్తారు, మనిషిగా జన్మించినప్పుడు వీటన్నింటినీ కూడా భరించాలి అని చెప్పి అని అంటారు. కానీ బాబా, ఈ శరీరం ఉంటేనే కదా వాటిని భరించేది. ఈ శరీరం వదిలేస్తే, మన మధ్యంతరంగా తనువు చాలించేస్తే ఈ కష్టాలు, బాధలు అనేటువంటివి ఉండవు కదా, అవి మనల్ని వెంటాడవు కదా. జీవితంలో మనకున్నటువంటి అడ్డంకులేవి కూడా ఇక రావు కదా అని చెప్పి బాబాని అడుగుతారు. బాబా చిరునవ్వు నవ్వి నానాసాహెబ్తో చెప్తారు, నానా, కష్టాలు, దుఃఖాలు, సంతోషం, బాధ ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి భ్రమలు. కష్టానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఏమీ ఉండదు. రాత్రి పగలు, వెలుతురు చీకటి ఎలానో మన జీవితంలో కష్టము, దుఃఖము ఇవన్నీ కూడా వచ్చిపోయేటువంటివే. ఇవి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటిది కష్టము, తర్వాత అనుభవించేటువంటిది సుఖము అని చెప్పి భావించడమే మన భ్రమ. ఎందుకంటే నాన్న, ఈ భ్రమలు చాలా శక్తివంతమైనటువంటివి. ఈ భ్రమలు మనల్ని ఎప్పుడూ కూడా దుఃఖంలో ముంచెత్తాలని చూస్తాయి. అంతేకాదు, మనం ఏర్పరచుకున్నటువంటి భ్రమలు ప్రతిరోజు మన జీవితంతో అవి ఆడుకుంటూ ఉంటాయి. అవి ఆడినట్టల్లా మనం ఆడుతూ ఉంటాం. దురదృష్టం ఏంటంటే, మన మనస్సు ప్రకారం, మన ఆలోచన ప్రకారం మనము నడుచుకోలేకపోవడమే ఈ భ్రమలు. కష్టం వచ్చినప్పుడు బాధపడమని చెప్పి ఈ భ్రమలు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ప్రేరేపణలకు నువ్వు లోబడి వాటిని బాధలుగా నువ్వు భావిస్తావు. నానా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనిషి ఏ శరీరంలో వారు ప్రవేశపెట్టబడాలో, ఏ విధి విధానాల ప్రకారం మనిషి జీవించాలో ఇవన్నీ ముందుగా నిర్ణయించబడ్డటువంటివి నానా. వీటిని ఎవరూ తప్పించడానికి వీలు కానటువంటివి. మరటువంటప్పుడు వాటిని నువ్వు తనువు చాలించి తప్పించుకోవాలనుకోవడము ఎంత హాస్యాస్పదం కదా. ఎందుకంటే నాన్న, మనుషుల యొక్క స్థితిగతులు ముందుగానే నిర్ణయించబడతాయి కాబట్టి కొంతమంది వండినటువంటి వేడివేడి ఆహారాన్ని, మిఠాయిలను, చక్కగా పంచభక్ష పరమాణాలను భుజిస్తారు. మరికొంతమంది వదిలేసిన ఆహారాన్ని, పాచిపడ్డటువంటి చల్లగా ఉన్నటువంటి ఆహారాన్ని తింటారు. సమాజంలో ఇద్దరు మనుషులు కూడా ఒకే రకంగా ఉంటారు కదా నాన్న. ఈ ఆహారం అనేటువంటిది విలాసవంతమైనటువంటి వస్తువు కాదు కదా నాన్న. ఈ ఆహారం అనేటువంటిది నీ శరీరానికి సత్తువను, శక్తిని ఇవ్వడానికి భగవంతుడు అనుగ్రహించినటువంటిది.
నానా ఒకటి గుర్తుపెట్టుకో, వేడివేడి తాజా అన్నం తిన్నటువంటి వారికి అదే శక్తి వస్తుంది. చలి అన్నము అదేవిధంగా విడిచిపెట్టినటువంటి అన్నం తిన్నటువంటి వాడికి కూడా అదే శక్తి వస్తుంది. ఇక్కడ శక్తిలో తేడా లేనప్పుడు నాకు మంచి సరైనటువంటి వేడివేడి ఆహారం తినే అదృష్టం లేదని చెప్పి బాధపడబడడం అనేటువంటిది భ్రమనే కదా. ఆహారం దేనికోసం పనిచేయాలో ఇద్దరికీ ఒకే రకంగా పనిచేస్తుంది కదా నాన్న. అటువంటప్పుడు ఇందులో బాధ ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? ఇక్కడ మనము ఒక విషయాన్ని పరిశీలించి చూస్తే ఒక గొప్ప సత్యం మనకు బోధపడుతుంది. శరీరానికి సత్వం ఇవ్వడానికి బాగా డబ్బులు ఉన్నటువంటి వారు మంచి ఆహారాన్ని, స్వీట్ను, పంచభక్ష పరమాన్నాలను, రకరకాలైనటువంటి వడియాలు, వేపుళ్ళు, రకరకాలైనటువంటి తింటారు. అలా తిని సుఖానికి అలవాటు పడ్డటువంటి శరీరము కొద్ది వయసు వచ్చిన తర్వాత అవేవి కూడా తినకుండా ఉండడానికి తయారైపోతాయి. ఈరోజు మనం చూస్తాం, బ్లడ్ ప్రెషర్ వచ్చినటువంటి వాళ్ళు నిండుగా ఉప్పు వేసుకొని తినగలుగుతారా? రుచికరమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారా? ఉప్పు కారం తగ్గించి తినాలి కదా. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏదన్నా ఒక సమస్య వస్తే చప్పిడి తిండి తినాల్సి వస్తుంది కదా. డయాబెటిక్ వచ్చిన తర్వాత మిఠాయిలను తినగలుగుతామా? తినలేం కదా. కాబట్టి ఎక్కడైతే నీకు సౌఖ్యము సుఖము ఉంటుందో ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఆ సౌఖ్యాన్ని సుఖాన్ని అనుభవించేటువంటి డబ్బు, అర్హత ఇవన్నీ ఉన్నా కూడా మనం వాటిని అనుభవించలేము. అదే ఎవరో మిగిల్చినటువంటి అన్నము చలిబువ్వ తిన్నటువంటి వ్యక్తికి తన జీవిత పర్యంతము అదే తింటాడు. ఇంకా వేరేటువంటిది ఏ ఇబ్బందులు తనకుండవు. మనం చాలామందిని చూస్తాం కదా, బాగా కష్టపడి పనిచేసేటువంటి కూలీ పని, హమాలీ పని, రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు 72, 73 సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు కూడా వారి పని వారే చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకని? వారి శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మాత్రమే వారు అందించారు. ఎంత శక్తి కావాలో అంతే ఆహారాన్ని శరీరానికి అందించారు. కానీ మనం ఎవరమైతే సుఖంగా ఉన్నాం అనుకుంటున్నామో వాళ్ళందరము కూడా అవసరం లేని ఆహారాన్ని శరీరానికి అందింపజేసి ఆ శరీరాన్ని కష్టపెట్టుకున్నాము, ఆ శరీరానికి రోగాలను కొని తెచ్చుకున్నాము. ఇక్కడ మరి ఎవరు అదృష్టవంతులు, ఎవరు సంతోషంగా ఉన్నారు? డబ్బుండి సకలము భుజించినటువంటి వాడు అదృష్టవంతుడా? మొదటి నుంచి కూడా చలో గంజో ఏదో తిన్నటువంటి వారు, ఆరోగ్యంతో ఉన్నటువంటి వారు అదృష్టవంతుల. అదృష్టము సంతోషం అనేటువంటి తేలేది లాంగ్ ప్రాసెస్లో తేలుతుంది. మనమంతా కూడా షార్ట్ ప్రాసెస్లో, అంటే అప్పటికప్పుడు ఎవరినో ఒకరిని చూసేసి అరే ఇంత సుఖంగా ఉన్నారండి, ఆయనకేంటండి రోజు 4 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు ఇంట్లో తినడానికి పంచభక్ష పరమాన్నాలు అంటారు. కానీ ఆ పంచభక్ష పరమాన్నాలు ఉన్నా సరే తినలేనటువంటి స్థితిని దాన్ని అసలైనటువంటి దురదృష్టం అంటారు. ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి తన శరీరానికి కావాల్సినటువంటి శక్తినిచ్చి ఆ శరీరాన్ని తను చేయాల్సినటువంటి విధి కర్మలకు శక్తివంతంగా తయారు చేసుకునేటువంటి వాడే అదృష్టవంతుడు. ఇక్కడ బాబా చెప్పినట్టు ఇవన్నీ కూడా భ్రమలే. సంతోషము, దుఃఖము, బాధ ఇవన్నీ కూడా భ్రమలే, మనం ఏర్పరచుకున్నటువంటి భ్రమలు. ఆ భ్రమలలో బ్రతకడం వల్ల మన జీవితంలో దేన్నైతే మనము అనుభవించాలో, ఏ పరమాత్మతత్వంతో అయితే మనం కలిసి అద్భుతమైనటువంటి ఆనంద జీవితాన్ని గడపాలో వాటిని కోల్పోతాం. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా నానాసాహెబ్ చందోర్కర్తో సహా మనం కూడా ఇదే భ్రమలలో బ్రతుకుతున్నాము. సంతోషం కోసం పాకులాడుతాము, బాధ వచ్చినప్పుడు ఇదేమి కర్మరా అని చెప్పి విపరీతమైనటువంటి బాధతో మనం ఉంటాం. ఇందులో దేంట్లో కూడా న్యాయం లేదు, ఏది కూడా వాస్తవం కాదు. ఇది వాస్తవం ఒకటే, నీ యొక్క ఆత్మ ముందుగా నిర్ణయించబడ్డటువంటి శరీరంలో ప్రవేశపెట్టబడుతుంది. ఆ శరీరం ద్వారా నువ్వు చేయాల్సినటువంటి విధి విధానాలు, అనుభవించాల్సినటువంటి కర్మలు, బాధలు, సంతోషం ఇవన్నీ కూడా ముందుగా నిర్ణయించబడ్డటువంటివి. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే, బాబా చెప్పినటువంటిది అదే, నానా ముందు ఈ సత్యాన్ని తెలుసుకో, నువ్వు ఎందుకోసం ఈ భూమిపైకి వచ్చావు, వచ్చేటప్పుడే నీ యొక్క విధి కర్మలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము ఎటువంటి దుఃఖానికి తావు లేకుండా, మానవ జన్మలో నువ్వు దుఃఖం
అదేవిధంగా కష్టం కోసం బాధపడుతూ ఉంటావో, వాటి గురించే చింతిస్తూ ఉంటావో, నువ్వు భ్రమలో ఉన్నట్టే. నీ జీవితాంతం నువ్వు భ్రమలోనే ఉండి భ్రమలోనే మళ్ళీ ఈ జన్మను నువ్వు చాలిస్తావు. వాస్తవంలో బ్రతకడానికి ఉన్నటువంటి స్థితులను మనం అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి తప్ప మరొకటి లేదు అని చెప్పి బాబా చాలా అద్భుతంగా ఇక్కడ చెప్తారు. బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. మన జీవితంలో మనందరము కూడా ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళమే. చాలామంది ఖరీదైనటువంటి వస్తువులు, బ్రాండెడ్ దుస్తులు ఇవి వాడితేనే మనకు ఒక ప్రెస్టేజ్గా భావిస్తాం. మరి కొంతమంది సాధారణమైనటువంటి నేత వస్త్రాలు ధరించి వారు మన పక్కన తిరుగుతూ ఉంటే ముతక బట్టలు వేసుకున్నారు అని చెప్పి మనము వారి యొక్క దైన్య స్థితి పట్ల మనం సానుభూతిని తెలియజేస్తాం. ఎవరైతే ఖరీదైనటువంటి దుస్తులు ధరించి మేము బ్రాండెడ్ వస్తువులను ధరించాము అని చెప్పి భావిస్తారో వారు భ్రమలో ఉన్నట్టే. అరెరే నాకు అతనికి ఉన్నటువంటి స్థితి లేకపోయే, నేను మంచి బ్రాండెడ్ వస్త్రాన్ని ధరించలేకపోతున్నానని చెప్పి బాధపడేటువంటి వారు కూడా భ్రమల్లో ఉన్నట్టే. బాబా చెప్తాడు, నానా ఖరీదైనటువంటి దుస్తులు ధరించినటువంటి వారు, మామూలు దుస్తులు ధరించినటువంటి వారు ఇద్దరూ కూడా దేనికోసం ఆ దుస్తులు ధరించారు? శరీరానికి కావలసినటువంటి ఆ రక్షణను కల్పించుకోవడానికి ఎవరమైనా సరే మనము దుస్తులను ధరిస్తాం. అందులో అది నాణ్యమైందా లేకపోతే ఆ నాణ్యత లేనిదా, చిరిగిపోయిందా, చీకిపోయిందా అనేటువంటిది కాదు. ఆ వస్త్రం నీ శరీరానికి ఆచ్ఛాదన ఇస్తుందా లేదా అనేటువంటిది మాత్రమే, నీకు అది సౌకర్యంగా ఉందా లేదా అనేటువంటిది మాత్రమే మనం చూడాలి. నానా మరి మనమేమో శరీరానికి మంచి బట్టను ధరిస్తే దాన్ని ఆనందం అనుకుంటాము, మామూలు వస్త్రాలు ధరిస్తే అది కష్టం అనుకుంటాము. ఇది కేవలం శరీరాన్ని రక్షించుకోవడానికే తప్ప దీనివల్ల మరొక ప్రయోజనం ఉందా నానా అని చెప్పి బాబా అడుగుతాడు. ఎందుకనంటే చలికాలం వస్తుంది. చలికాలం వచ్చినప్పుడు కాస్త డబ్బున్నటువంటి వాళ్ళు, స్థితిమంతులు ఏం చేస్తారు? మంచి బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళి ఒక మంచి షట్టర్ కొనుక్కొని చలికి శరీరాన్ని కాపాడుకుంటారు. మామూలుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళము ఎంజీబీఎస్ బస్ స్టాండో లేకపోతే ఏ బస్ స్టాండ్ పక్కనో ఏ ఫుట్పాత్ పక్కనో ఏ షట్టర్లు రమ్ముతుంటే కొనుక్కొని వేసుకుంటాం. ఇక్కడ 5,000 రూపాయలు పెట్టి బ్రాండెడ్ షట్టర్ కొనుక్కున్నటువంటి వారికి అదే రకమైనటువంటి వెచ్చదనం ఉంటుంది. 500 పెట్టి ఒక సాధారణమైనటువంటి షాప్లో కొనుక్కున్నటువంటి వారికి అదే వెచ్చదనం ఉంటుంది. ఈ రెండు చలిని కాపాడుతున్నట్టు, చలి నుండి మన శరీరాన్ని కాపాడుతున్నటువంటివి. ఇందులో తేడా ఏం లేదు కదా. మరి 5,000 పెట్టినటువంటి వాళ్ళు అదృష్టవంతులు, 500 పెట్టినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు ఎలా అవుతారు? ఇద్దరు అదృష్టవంతులే. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయా స్థితులకు అనుగుణంగా మన శరీరాన్ని, మన యొక్క ఉదర పోషణకు కావలసినటువంటి దాన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా 5,000 రూపాయలకు లభ్యమయ్యేటువంటి ఆ బ్రాండెడ్ వస్తువులే ఉంటే, ఆ తర్వాత ఉన్నటువంటి దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు 500 పెట్టి కొనుక్కోలేనటువంటి వారికి అవి లభ్యం కాకపోతే వాళ్ళు దురదృష్టవంతులు. కానీ 500 రూపాయలకు కూడా లభ్యమయ్యేటువంటి షటలరు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు దురదృష్టవంతులు అవుతారు? అంటే జీవితం అనేటువంటిది, మన జీవన ప్రమాణం అనేటువంటిది ముందుగా నిర్ణయించినటువంటిది. 5,000 పెట్టి కొనుక్కున్నటువంటి వాడికి అదే సుఖము, 500 పెట్టుకున్నటువంటి వాడికి కూడా అదే సుఖం ఉంటుంది. కానీ బజార్లో ఎదురుపడ్డప్పుడు ఆ బ్రాండ్ చూసి మనం అనుకుంటాము, బా ఎంత గొప్ప బ్రాండ్ షట్టర్ ధరించారా నాయన, నాకు ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో అనుకుంటాం. కానీ భగవంతుడు మాత్రం ఇద్దరికీ ఒకే రకమైనటువంటి రక్షణని ఇచ్చాడు. అవి కేవలము పైకి బాహ్యంగా కనిపించేటువంటివే తప్ప, ఆయా స్టేటస్లను మనం బయటికి ప్రకటించుకోవడానికే తప్ప అవేవి కూడా మనకు రక్షణను ఇవ్వవు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా మిత్రుడు ఒకరు హై స్కూల్లో నాతో పాటు కలిసి చదువుకున్నాడు. మామూలుగా ఆ రోజుల్లో అందరికీ స్కూల్ యూనిఫామ్కు క్లాత్ షూస్ వచ్చేటివి. అందరూ ఆ క్లాత్ షూస్ వేసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఆ అబ్బాయి మాత్రము ప్లాస్టిక్ షూస్ వేసుకునేటువంటి వాడు. ఆ రోజుల్లో బట్టతో ఉన్నటువంటి షూస్ ఒక 300 నుంచి 400 ఉండేటివి. కానీ ఆ ప్లాస్టిక్ షూస్ ఫుట్పాత్ మీద అమ్మేవాళ్ళు ఒక 100 రూపాయల లోపు ఉండేటివి. అవి వేసుకొని వచ్చేటువంటి వాడు. మిగతా వాళ్ళందరూ కూడా
చాలా చులకనగా చూసేవాళ్ళు. అరే వీడు ఏంది ప్లాస్టిక్ షూస్ వేసుకొని వస్తున్నాడని చెప్పి. కానీ చదువు విషయానికి వచ్చేటప్పటికి క్లాస్లో ఎప్పుడూ కూడా మొదటి 2వ ర్యాంకుల్లో ఉండేవాడు. అతని యొక్క ప్రతిభకు జ్ఞానానికి వేసుకున్నటువంటి షూ అడ్డం కాలేదు. ఆత్మస్థైర్యంతో ఉండేటువంటి వాడు. ఎంతమంది ఏమి గేలు చేసినా తన కుటుంబ పరిస్థితి అది కొనివ్వడానికి తన తండ్రి పడ్డటువంటి కష్టము ఇదెప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి వాడు. కానీ ఈరోజు దాదాపు తన వద్ద ఒక 50 నుంచి 60 మంది తన కింద పనిచేసే అధికారిగా ఈరోజు ప్రభుత్వ శాఖలో ఉన్నాడు. అంటే మనిషి యొక్క స్థితిగతులు ముందుగానే నిర్ణయించబడతాయి. మనం అనుకుంటాం చాలామంది, అరే ఒక్కొక్కరు చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివిస్తున్నారు, మనం మామూలు చిన్న స్కూల్లో మనం చదివిస్తున్నామే అని అనుకుంటాం. కానీ నీకు అదృష్టం ఉంటే, దైవ కృప నీ జీవితంలో రాసి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా సరే మళ్ళీ నిన్ను మంచి స్థానంలోనే కూర్చోబెడతారు. ఆత్మన్యూన్యతా భావంతో ఆ రోజు నా మిత్రుడు ఉండనుకోండి, పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. తను కూడా రోజు పాల ప్యాకెట్లు వేసుకునేటువంటి వాడు తండ్రిలాగా. లేదు, ఎలాగైనా సరే నేను ఈ స్థితి నుంచి బయటపడాలనేటువంటి ఆత్మస్థైర్యం. ఇక్కడ బాబా చెప్పినట్టు బాహ్యానికి కనిపించేటువంటిది అంటే బాగా మంచి పదార్థాలను తినడం, మంచి దుస్తులను ధరించడం, ఇది కాదు జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి స్థితిలో ఆనందంగా ఉంటూ నీ జీవితానికి ఒక సార్థకతను ఏర్పరచుకోవడం అనేటువంటిది అసలైనటువంటి జ్ఞానం. బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు చంద్రకర్కి ఈ సందర్భంగా. నానా, ఈ బాధలు కష్టాలు అనేటువంటివి నీలో లేచేటువంటి తరంగాలు. ఆ లేచేటువంటి ఆ మాయా తరంగాలు నిన్ను ఎంత ఇబ్బంది పెడతాయంటే అవి నిన్ను పడుకోనివ్వవు, కూర్చొనివ్వవు, ఎప్పుడూ కూడా అలలను లేపుతూ ఉంటాయి. నానా ఒకటి గుర్తుపెట్టుకో, సముద్రంలో అలలు వస్తాయి కదా, వాటికి మూలము తరంగాలు కదా. అసలు తరంగాలు అసలు నీరే కావవి. ఆ నీటిలో వాయువు చేత మాయను లేపి ఆ విధంగా తరంగాలు ఉప్పెన్లు వస్తూ ఉంటాయి. వాటికి అసలు రూపం లేదు. అదేవిధంగా మనం భ్రమిస్తాము వెలుగు దీపం ఒకటే అని చెప్పి. వెలుగు దీపం ఒకటే కాదు, అక్కడ దాని దీపం వెలుతురు కోసం చీకట్లో దీపాన్ని మనం సృష్టించుకుంటాం. అదేవిధంగా మన మనసులో బాధలను మనం తరంగాల రూపంలో ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి తరంగాల రూపంలో అవి వస్తాయి. తరంగాలకు అసలు రూపం లేదు, అవి నీరు కాదు. అదేవిధంగా నీ మనసులో వచ్చేటువంటి ఈ ఆందోళన తరంగాలు అసలు అవి కేవలం భ్రమ మాత్రమే తప్ప వాటికో రూపం లేదు. నీవే వాటిని మరలా గుర్తు చేసుకొని నీలో విషాద తరంగాలను, బాధాతప్త తరంగాలను నువ్వు లేపుకుంటావు. అవి అసలు నీలో లేనే లేవు, నీవు సృష్టించుకున్నటువంటివి. వెలుతురు కోసం దీపాన్ని ఎట్లా సృష్టించుకున్నావో నీవు, అదేవిధంగా నీ కష్టాలు బాధలు అనేటువంటివి నీకు నువ్వు సృష్టించుకొని వాటిని పట్టుకొని బాధపడుతూ జీవనాన్ని సాగిస్తావు. ఆ జీవితంలో సంతోషం ఎక్కడుంటుంది నానా అని చెప్పి బాబా చెప్తారు. నిజంగా బాబా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మాటలు. నానాసాహెబ్ చందోర్కర్కు బాబాకు మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ భక్తలీలామృతంలో అత్యద్భుతంగా రాస్తారు దాస్కన్ మహారాజ్ గారు. ఎందుకంటే దాస్కన్ మహారాజ్కు నానాసాహెబ్కు ఉన్నటువంటి సాన్నిహిత్యం, నానాసాహెబ్ చెప్పినటువంటి ఆ భావావేశాన్ని అత్యద్భుతంగా భక్తలీలామృతంలో వారు రాయడం జరిగింది. దాదాపు అందులో ఉన్నటువంటి అన్ని సందర్భాలను మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీటిని తెలుసుకుంటే మనలో జ్ఞానం వికసిస్తుంది. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనాకాంక్ష, కోరికలు ఇవన్నీ కూడా భ్రమలు. ఈ భ్రమలు అనేటువంటి తరంగాల ద్వారా మన మనస్సులో అవి ఉవ్వెత్తున లేగుస్తూ ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఎంత ప్రమాదకరం అంటే కంట్రోల్ చేసుకోకపోతే ఒక పేదవాడు ధనికుడు వేసుకున్నటువంటి బంగారు కడియాన్ని చూసి అసూయపడతాడు. అరే నాకు లేకపాయనే, ఈ బంగారు కడియం సంపాదించడానికి నేను ఏం చేస్తే తొందరగా దాన్ని సంపాదిస్తాను, షార్ట్ కట్ మెథడ్స్. ఈరోజు సమాజంలో మనం అందరం కూడా అంతే. మనకంటే ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వారు,
ఒక లౌకికపరమైనటువంటిదే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎవరన్నా కొంచెం ముందుకెళ్తుంటే, ఒక మంచి మెరుగైనటువంటి పనులు చేస్తూ ఉంటే, అరే నేను ఏ విధంగా షార్ట్కట్లో వాళ్ళకంటే మనం మంచి స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉంది. అలా మనస్సు ఆలోచనతోటి పూర్తిగా కలుషితమైపోతుంది. ఏం చేస్తాడు పేదవాడు? ఆ బంగారు కడియం నేను కూడా ధరించాలని చెప్పి రకరకాల షార్ట్కట్ మెథడ్స్ వెతుకుతాడు. దొంగతనం చేయవచ్చు, లేకపోతే అనైతికమైనటువంటి పనుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు, ఆ సంపాదిస్తున్నటువంటి క్రమంలో పట్టుబడవచ్చు, శిక్షపడవచ్చు, రకరకాలైనటువంటి పరిణామాలు జరగవచ్చు. ఎందుకంటే మీకు ఇటీవల కాలంలో చాలామంది మీరు వింటున్నారుగా బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడ్డటువంటి వారు సగం మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే. ఒక సాయి బంధువు ఫోన్ చేశారు ఇటీవల కాలంలో. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి, కానీ ఈ అత్యాశ ఏంటంటే తన ఆఫీస్లో ఉన్నటువంటి వారు ఎవరో ఒక ఎంప్లాయీ తనకంటే సీనియరు BMW కారు కొన్నాడు. నేను కూడా BMW కారు ఒక 6 నెలల్లో కొనాలంటే ఏం చేయాలి? ఏం చేశాడు? సర్వం బెట్టింగ్ ఆడాడు. ఉన్నటువంటి సేవింగ్స్ 10 లక్షలు పోయాయి. మళ్ళీ వాటిని ఎలాగైనా పొందాలని చెప్పి మరొక 30 లక్షలు పర్సనల్ లోన్లు, రకరకాల లోన్లు వస్తాయిగా, ఎంప్లాయీ కాబట్టి, సాఫ్ట్వేర్ కాబట్టి అన్ని రకాల లోన్లు పెట్టి ఆడాడు. సర్వం పోయాయి 40 లక్షలు. జీతమేమో 86,000, తీసుకున్నటువంటి లోన్లేమో కట్టాల్సినటువంటివి 1,70,000. ఏం చేశాడు? బలవన్మరణం చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే అత్యాశ, ధనకాంక్ష, ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటిది అది మన శరీరంలో ప్రతికూలమైనటువంటి ఆలోచనలను, ప్రతికూలమైనటువంటి చర్యలకు మన మనస్సును, శరీరాన్ని అటువైపు తీసుకెళ్ళిపోతాయి. ఒక్కసారి అటువైపు వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ తిరిగి బయటికి రావడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నీకు వ్యతిరేకమైనటువంటి శత్రువులను నువ్వు అదుపులో పెట్టుకోకపోతే, నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో దానికోసం పూర్తి గందరగోళ పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడి చివరకు సర్వం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి నీ శత్రువులు ఎవరో నువ్వు గుర్తించు ఫస్ట్. అత్యాశ, ధనంపైన కాంక్ష, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా మన శత్రువులు. ఈ శత్రువులను గనక మనం సంహరించుకోకపోతే, వాటిని నివారించుకోకపోతే మానవ జీవితం ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటుంది. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి 6 శత్రువులను ఎవరమైతే అదుపులో పెట్టుకోలేకపోతామో మన జీవితాలు కూడా అదుపులో ఉండవు. ఎప్పుడూ కూడా సుఖం, దుఃఖం అనేటువంటి ఈ మాయా తరంగాల్లోనే కొట్టుకొని పోతాం తప్ప ఏమాత్రం కూడా మనము ఆనందంగా ఉండడం అనేటువంటిది జరగదు. బాబా ఇంకో మాట చెప్తారు, నానా నీ ప్రాపంచిక జీవితం అనేటువంటి మార్గంలో నీవు నిత్యము చూసేటువంటి ఆనందము మరియు బాధలు భ్రమ మాత్రమే. ఎవరికైతే సంపూర్ణ జ్ఞానం ఉంటుందో, ఎవరైతే జీవన జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారికి దుఃఖంతో, సుఖంతో, కష్టంతో ఏమాత్రం కూడా వారికి పని ఉండదు. ఎప్పుడూ కూడా జ్ఞాన మార్గంలో వారు ఎంపిక చేసుకున్నటువంటి దైవం, సద్గురువు యొక్క సాంగత్యంలో ఎప్పుడూ వారు ఒకే స్థితిలో ఉండగలుగుతారు. బాబా ఈ సందర్భంగా ఒక మాట చెప్తారు, నానా నీకు ఏది నిజమైనటువంటి సుఖమో, ఏది నిజమైనటువంటి బాధయో నేను వర్ణిస్తాను విను. ముక్తి అనేటువంటిది అసలైనటువంటి ఆనందం. జననం మరణం అనే భ్రమలో ఇరుక్కోకపోవడం అదే అసలైనటువంటి వాస్తవం. ఇవి మినహాయిస్తే, ఈ 2 మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా భ్రమనే. నెంబర్ 1, ముక్తి అనేటువంటిదే అసలైనటువంటి ఆనందం. జనన మరణం అనేటువంటి బాధలో ఇరుక్కోకపోవడమే అదే అసలైనటువంటి వాస్తవం. అదే మనకు కావలసినటువంటిది. ఇంతకు మించి మరొకటి లేదు అనేటువంటిది చెప్తారు. ఫైనల్గా ఈ 2 సూత్రాలను మనం గుర్తుపెట్టుకోవాలి. జననం మరణం అనేటువంటి బాధ లేకుండా ఉండడమే అసలైనటువంటి వాస్తవికత. అసలైనటువంటి ఆనందం నీకు ఎక్కడ లభిస్తుంది? కారు, మోటారు, కృత్యం, పుత్ర సంతానం, ఇంకో సంతానం, ఇంకోటి ఏది ఇవ్వదు. ఒక ముక్తి మార్గమే.
నీకు అసలైనటువంటి ఆనందాన్ని ఇస్తుందనేటువంటిది బాబా నానాసాహెబ్కు చేసినటువంటి బోధ. ఇటువంటి అమృతమైనటువంటి జ్ఞానబోధను మరింత మనం ఆస్వాదిద్దాం రేపటి కార్యక్రమంలో. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.